హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కౌసర్. నేనైతే ఈరోజు మటన్ బోన్స్తో కర్రీ చేయబోతున్నానండి. ఫస్ట్ నేనైతే ఉల్లిపాయలు తరిగేసుకున్నాను. ఉల్లిపాయలు తరుగున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఇటు సైడ్ అయితే మటన్ క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. మటన్ క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేశాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మనకి బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయే వరకు నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఆనియన్స్ త్వరగా మగ్గాలని చెప్పేసి నేనైతే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఆనియన్స్ చాలా త్వరగా మగ్గిపోవాలని చెప్పేసి. నేనైతే ఇప్పుడు క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకున్న తర్వాత నేనైతే ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా ఒకసారి కలుపుకుంటారనమాట. కుక్కర్ మూత అప్పుడే అయితే పెట్టినండి నేను. బాగా మగ్గిన తర్వాత నేనైతే అన్ని మసాలాలు వేసిన తర్వాత లాస్ట్లో అయితే కుక్కర్ మూత పెడతాను. ఫస్ట్ వచ్చేసి నేను బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఓన్లీ బోన్స్ని నేను ఉడికించుకుంటున్నాను ఇక్కడ. మీలో ఎంతమందికి ఈ మటన్ బోన్స్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే మా బాబుకి అయితే చాలా ఇష్టం. వీడియో చూస్తున్న మీకు కూడా ఎవరికైనా ఇష్టమైతే నాకు కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు రుబ్బుకున్న మసాలా అయితే వేసుకున్నానండి. ఈ మసాలా కూడా నేను చెప్పాను ఇంతకుముందు మటన్ అండ్ శనగపప్పు కర్రీ చేసినప్పుడు ఏమేమి వేసి నేను మసాలా చేశానో చెప్పాను. సేమ్ ఆ మసాలాని నేను దీంట్లో కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను పసుపు యాడ్ చేశానండి, సరిపడా పసుపు. దాని తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారం మేము ఎక్కువే తింటాం కాబట్టి కారం నేను కొద్దిగా ఎక్కువే యాడ్ చేశాను. నేనైతే ఇప్పుడు ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ బాగా కలుపుకుంటున్నాను మటన్ బోన్స్కి. ఇవన్నీ మసాలాలు దీనికి బాగా పట్టాలి ఆ బోన్స్కి, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు అందులో వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే నేను కలుపుకుంటాను మొత్తం అంతా బాగా. కలుపుకున్న తర్వాత నేనైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తానండి. ఇది నేను దాదాపు ఒక 8 to 9 విజిల్స్ అయితే పెట్టానండి, బాగా ఉడకాలి కాబట్టి. ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయిందండి. ఇదిగోండి, ఇది చపాతీలో పరోటాస్లో చాలా బాగుంటుంది. ఇలాంటి వెరైటీ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ, బాయ్.